హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే గుత్తి వంకాయ కర్రీ. ఈ గుత్తి వంకాయ మసాలా కర్రీ చాలా బాగుంటుందంటే ఒకసారి ట్రై చేయండి. ఇది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. ఒక సింగిల్ స్టెప్లో మనకి రెడీ అయిపోతుంది. ఇది ఉదయం లంచ్ బాక్స్కి కూడా చేసుకోవచ్చండి. చాలా ఈజీగా తొందరగా మనకి కర్రీ తయారైపోతుందండి. అయితే గుత్తి వంకాయ మసాలా కోసం ఒక సీక్రెట్ మసాలా ఉంటుందండి. ఈ మసాలా పెట్టి చేయండి, రుచి అదిరిపోతుంది. ఇప్పుడు మనం గుత్తి వంకాయ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఇప్పుడు గుత్తి వంకాయ మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలు చూద్దాము. ఇలా ఉల్లిపాయ ముక్కలు మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత అల్లం ముక్కలు, వెల్లుల్లి, జీలకర్ర, గసగసాలు, ధనియాలు, లవంగాలు, యాలకులు తీసి పెట్టుకున్నానండి. ఈ మసాలాలన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి బరగ్గా. పచ్చిమిర్చి వేయకూడదండి. మిగతా చూపించవన్నీ కూడా మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. వంకాయలని ఇక్కడ నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం వీటిని కట్ చేసుకోవాలి. గుత్తి వంకాయకి ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి. మనకి వంకాయ గుత్తులా ఉండాలి. ఇలా ఇక్కడ చూపించిన విధంగా 4 పక్కల కట్ చేసుకోవాలండి. ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుని అంతలో ఉప్పు వేసుకుని పెట్టుకోవాలండి. ఉప్పు నీటిలో వంకాయ ముక్కలు వేసుకోవాలి. వంకాయలు కట్ చేసినప్పుడు లోపల వరకు చూసుకొని కట్ చేసుకోవాలండి. ఎందుకంటే వంకాయలో మనకి పుచ్చులు ఉంటాయి, చూసుకుని మంచిగా మాత్రమే కట్ చేసుకోవాలి. ఉప్పు వాటర్లో వేసుకోవాలండి, ఎందుకంటే వంకాయ కలర్ చేంజ్ అయిపోతుంది. అలాగే వంకాయలో మనకి లైట్గా చేదు ఉంటుందండి. ఇలా ఉప్పు నీటిలో వేసి కడగడం వల్ల మనకు ఆ చేదు పోతుంది. వంకాయ కూడా కలర్ మారకుండా ఉంటుందండి. నేను ఇందాక మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ, గరం మసాలా మిశ్రమం అంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి పసుపు, రుచికి సరిపడా ఉప్పు, తగినంత కారం వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ముక్కలు వేసి పేస్ట్ చేసాం కదండి, ఇంకా విడిగా పేస్ట్ వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. గరం మసాలా కూడా ఇంకా వేయట్లేదండి, ఎందుకంటే మనం పచ్చి మసాలా ఉల్లిపాయ మిశ్రమంలో వేసి పేస్ట్ చేసుకున్నాం కదా, అందుకే నేను ఇంకా వేయట్లేదండి. పచ్చి మసాలాతో ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. పచ్చి మసాలా ఇంట్లో మీకు లేకపోతే ఇలా గరం మసాలా వేసుకొని ఉల్లిపాయ మిశ్రమంలో కలుపుకోవడమేనండి. పచ్చి మసాలా అంటే కూడా ఏం లేదండి, నేను మీకు చూపించాను కదా, జీలకర్ర, ధనియా, లవంగాలు, గసగసాలు, యాలకులు 5 కూడా ఉల్లిపాయ మిశ్రమంలో వేసి మిక్సీ పట్టుకుంటే మనకి పచ్చి మసాలా రెడీ అయిపోతుందండి. ఇలా అన్నీ కలిపి మిక్సీ పట్టుకుంటే మనకి సింగిల్ స్టెప్లో కర్రీ తయారైపోతుంది. ఎక్కువ శ్రమ ఉండదండి, అలాగే చాలా తక్కువ టైం తీసుకుంటుంది. ఇప్పుడు మనం ఉల్లిపాయలో మసాలా వేసి అన్నీ కలిపి పెట్టుకున్నాం కదండి, అది ఇలా వంకాయలు స్టఫింగ్ చేసుకోవాలి. అన్ని వంకాయలని కూడా ఇలా మధ్యలోకి విడదీసి ఆ ఉల్లిపాయ మిశ్రమాన్ని ఇలా స్టఫింగ్ చేసి పెట్టుకోవాలండి. మీరు ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ట్రై చేయండి, చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇలాగే మనం అన్ని వంకాయల్లో కూడా ఈ మసాలాని స్టఫింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ నేను స్టఫింగ్ పెడుతున్నానండి, లోపు ప్యాన్ పెట్టాను. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి, అది హీట్ అవుతూ ఉంటుంది. మనకి కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఇప్పుడు నేను అన్ని వంకాయల్లో కూడా స్టఫింగ్ చేసానండి. ఒకవేళ మీకు ఉల్లిపాయ మిశ్రమం మిగిలిపోతే కర్రీలో వేసేసుకోవచ్చు. అదేం వేస్ట్ చేయక్కర్లేదండి, మిగిలిపోతే అది కర్రీలో వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం అన్నీ కూడా స్టఫింగ్ చేసి పెట్టేసుకున్నాము. గుత్తి వంకాయ మసాలా కర్రీ ఈ విధంగా ఒకసారి మసాలా పెట్టి చేయండి, చాలా బాగుంటుంది. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మనం ప్యాన్ పెట్టి ఆయిల్ పెట్టాం కదండి, అది హీట్ అయింది. ఇప్పుడు అందులోకి మనం స్టఫింగ్ పెట్టుకున్న వంకాయ ముక్కలు అన్నీ కూడా వేసుకోవాలి. వంకాయలన్నీ కూడా ఆయిల్లో వేసుకొని మగ్గించుకోవాలండి. మనకి వంకాయలు లైట్గా కలర్ చేంజ్ అవుతాయి, అప్పటి వరకు కూడా మనం మగ్గించుకోవాలి. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే మనకి బాగా ఫ్రై అవుతాయి. ఈ మసాలా అంతా కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవుతుందండి. ఈ కర్రీ రైస్లోకి చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుందండి. ఇది చపాతీలోకి కూడా ఈ కర్రీ బాగుంటుందండి. ఈ గుత్తి వంకాయ మసాలా కర్రీ చాలా అంటే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను స్టఫింగ్ పెట్టుకున్న వంకాయలన్నీ కూడా వేసేసాను. ఆయిల్లో వేసి ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇది ఆయిల్లో బాగా మగ్గాలి. వంకాయలు లైట్గా సాఫ్ట్గా అయ్యేంతవరకు కూడా కుక్ చేసుకోవాలండి.
ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీలో ఎంతమందికి గుత్తి వంకాయ మసాలా కర్రీ అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియచేయండి. ఇలా కలుపుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇలా విడిగా వంకాయ ముక్కలు ఉన్న ఉల్లిపాయ మిశ్రమం ఉన్న అందులో విడి వంకాయ ముక్కలు వేసుకొని కలిపేసి ఇలా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. ఇది ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనకు ఆయిల్ లైట్గా సపరేట్ అవ్వాలండి. ఈ ఆయిల్లో ఈ మసాలా, ఈ వంకాయలు బాగా సాఫ్ట్గా అయ్యేంతవరకు మగ్గించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఇవి మగ్గిపోయినాయండి. ఆయిల్ కూడా సపరేట్ అయింది. వంకాయ కూడా సాఫ్ట్గా కుక్ అయిందండి. కలర్ కూడా చేంజ్ అయింది. ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. వంకాయలు మనకి మగ్గిపోయినాయి కాబట్టి కొంచెం వాటర్ పడుతుందండి. వాటర్ వేసి మగ్గించుకోవాలి. మూత పెట్టి సిమ్లో పెట్టి మగ్గించాలండి. అప్పుడు వంకాయలు బాగా ఉడుకుతాయి. మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇది ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. మనకి వంకాయలు కూడా తొందరగానే మగ్గిపోతాయి. ఇప్పుడైతే కర్రీ రెడీ అయిపోతుందండి. మూత తీసి ఒకసారి కలిపాను. ఇంకా కొంచెం దగ్గరికి రావాలండి. మళ్ళీ మూత పెట్టి ఉడికించాను. ఇప్పుడైతే మూత తీసానండి. మనకి కర్రీ రెడీ అయిపోయింది. ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలండి. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసానండి. ఇది వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో, కొత్త రెసిపీతో కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్.